Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 27, అర్చన విధిపై కృష్ణుని ఉపదేశం. శ్లోక్ నౌసే నైన్ టు 13. అర్చాయాం స్తండి లేగ్నౌ నా సూర్య వాప్సు వృద్ధి ద్విజ ద్రవ్యేణ భక్తియుక్తోర్ అర్చేత్ స్వగురుం మామ మాయయా పూర్వం స్నానం ప్రకుర్వీత దౌతదంతోంగ శుద్ధయే ఉభయైరపి చ స్నానం మంత్రైర్ మద్గ్రహణాదిన. సంధ్యోపాస్యాది కర్మాణి వేదే నాచోదితాని మే పూజాంతే కల్పయేత్ సమ్య సంకల్ప కర్మ పావని. పూజాంతే కల్పయేత్ సమ్యక్ సంకల్ప కర్మ పావని. శైలి దారుమయి లౌహి లేప్మా లేఖ్యాచ సైకతి మనోమయి మణిమయి ప్రతిమాష్ట విధాస్మృత చలాచలే ద్విధ ప్రతిష్ట జీవమందిరం. ఉద్వాసా అనేనస్త స్థిరాయ ముద్దవార్చనే. इधर ले लो. अनुवाद तात्पर्य. कृष्ण कृपा श्रीमूर्ति श्रील ప్రభుపాద की. ద్విజుడు నా విగ్రహమునకు లేదా భూమి యందు అగ్ని యందు సూర్యునందు జలమునందు తన హృదయమునందు ప్రకటమయ్యడి నా రూపమునకు భక్తితో పూజా సామగ్రిని సమర్పితో తన పూజనీయ దైవమునను కాపట్యము లేకుండా హిపోక్రసీ కాపట్యం is hypocrisy, kapati, hypocrite and hypocrisy. In భక్తి మార్గంలో డూప్లిసిటీ, దుగులాపన్, డివోటీ భక్తుడు ఆయన సరళమైనటువంటి వ్యక్తి. భక్తుడు సాదా వ్యక్తి. అంటే దాపరికం, రహస్యాలు,
లేదా డూప్లిసిటీ. బయటికి ఒక విధంగా, లోపల ఒక విధంగా, ఆయన కూడా స్వార్థం ఉండేటువంటి వాళ్ళు బయటికి మంచిగా కనపడాలా, లోపల జబ్బు కత్తిరేయాల. ముందు రండి. వినపడుతుందా లేదా? భక్తులు వాళ్ళు ఏదో భోజనం కూడా అది కావాలా ఇది కావాలా, ఏది దొరికితే అది భగవంతుడి దయ వల్ల. राइट अरिवर बड़ा लेटर लिखो कि नीचे कैसा लिखा है, तुम क्या लिख रहे हैं. एटलीस्ट इट शुड बी 2 इंचेस. नीचे दिखता है, आप ऐसा लिखते क्या जा रहे हैं, उतना ही साइज. गोद में लेके अरे उठाओ, गोद में रखो तो इंक फ्लो ठीक रहेगा, राइटिंग भी फास्ट हो जाएगा. बुलाओ, कौन है? हरिप्रिया माता जी को बुलाओ, गोद में रखो, पुट इट इन, अरे इनकी गोद में डालो, बेंड इट, गिव, राइट, दैट्स इट. ऊपर रखो, ऊपर अपर एंड ऊपर लटकाओ, अपर एंड ऊपर, उसके ऊपर दीवार पर ऐसा, और चढ़ाओ दीवार पर. अब लिखो, शायद कीप शेड सिट इन द सेंटर, कहते हैं ऐसा हो जाएगा. बीच में आ जाओ. ऑलराइट. तो ఇక్కడ మనం భగవంతుడి దగ్గర కపటిగా ఉండడం, भगवान के पास भी आप हिपोक्रेट. इसका मतलब क्या है? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు శ్రద్ధగా లెంపలు వేసుకుని ఏ కర్దో ఎన్ని చేస్తావు, కానీ మన అలవాటు మార్చుకోకుండా, మన తప్పుడు స్వభావాన్ని మార్చుకోకుండా, అంటే దేవుడి దగ్గరికి వచ్చి క్షమించమని అడగడం, పాడు పనులు చేయడం ఎందుకు, క్షమించమని అడగడం దేనికి, దాన్ని అంటారు హిపోక్రసీ, కపటత్వం. అంత లెంపలేసేసుకుని గుంజీలు తీసేసి ఎన్ని చేస్తారు, పాడలవాటు ఏదో వదిలిపెట్టచ్చు కదా. కానీ అది అటకపోతూ ఉండాలి, రోజు వచ్చి దేవుడి దగ్గర ఇది చేసిపోతూ ఉండాలి. దాన్ని ఏమంటారు? కపటత్వం. ఏమంటారు? ఎందుకంటే వాళ్ళు జపం చేయరు. జపం చేస్తూ ఉంటే ఇంకోటి కపటత్వం అంటే బయటికి గొప్పగా మాట్లాడేసి లోపల నీచమైనటువంటి స్వభావం, బయటికి ఉదారంగా హుందాగా అందరూ చాలా గొప్ప వ్యక్తి, కానీ లోపల నీచపు ఆలోచనలు, స్వార్థపు ఆలోచనలు, దాన్ని కూడా కపటత్వం అంటారు. భగవంతుడికి ఆ విధంగా నాటకాలు ఆడడం భగవంతుడికి ఇష్టం లేదు. మీరు సారాయి తాగేవాళ్ళు అయితే ఒప్పుకోవడం మీరు సారాయి తాగుతారు, మాంసం తినేవాళ్ళు అయితే ఒప్పుకోవడం మాంసం తింటాం. బస్ అదే
ఏదో అప్పుడప్పుడు అంటే అటు నిజం చెప్పినట్టు కాదు, అటు అబద్ధం చెప్పినట్టు అప్పుడప్పుడు. ఒకసారి తింటేది 10 సార్లు తింటేది, మాంసం తింటే తింటున్నారు ఫినిష్. అప్పుడప్పుడు కొద్దిగా. అదేవాడు అడిగాడు 2 గ్రాములు తింటున్నా 20 గ్రాములు తింటున్నా, అదేవాడు అడిగాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడికి అన్నీ తెలుసు. అటు మనం భగవంతుడి దగ్గర మనం దాపరికం దేవుడిని అర్చించేప్పుడు నిజంగానే మన పరిస్థితి చెప్పుకొని, స్వామి నేను నీచురాలిని, నేను సోమరిపోతుని, నేను స్వార్థపరుడిని, మీరు నన్ను బాగు చేయండి. మనిషి నిస్వార్థంగా ఉన్నప్పుడే మనశ్శాంతి కలుగుతుంది. స్వార్థం అంటే ఇతరుల నుంచి ఏం ఎత్తేయాల. భగవంతుడి విగ్రహాన్ని कितना मोटा लिख रहा है, अभी तो मैंने बोला था कम से कम इतना बड़ा, 2 उंगली 2 इंच. ద్విజుడు ఎవరైనా కూడా ద్విజుడు, ఆత్మజ్ఞానం లేనివాడు భగవంతుడి దగ్గరికి వస్తే అతను సంసారిక కోరికలు దేవుడి ముందు పెడతాడు. ఆత్మజ్ఞానం లేదు కదా, మీకు కొద్దిగా ఆత్మజ్ఞానం తెలిసి మీకు వచ్చింది, బట్ దేవుడి దగ్గరికి వెళ్తే ఏమడుగుతారు మీరు? ఇది మీకు అయిపోయింది. సంసారంలో ఏదో తిండి అటు దొరుకుతూనే ఉంటుంది, ఉండడానికి తినడానికి, ఇంకేం అడగాలి సార్? సంసారంలో తినడానికి ఉండడానికి ఉంది, ఇంకేం అడగాలి ఆయన? మనం అడగడం ప్రారంభిస్తే ఎంత అడిగినా కూడా సరిపోదు. 50 లక్షలు సరిపోతుందా, 1 కోటి రూపాయలు సరిపోతుందా, 5 కోట్లు ఏమన్నా ఎక్కువ అయింది? ఇట్లా తినడానికి ఉండడానికి ఉంటే ఎప్పుడు దేవుడి దగ్గర మనం ఈ భౌతికమైనటువంటి ఆలోచనలతో దేవుడి దగ్గర పోమాకండి. అంటే తింటున్నారు, ఆకలి బాధ ఏం రావటం లేదు, నిద్రపోవడానికి ఒళ్ళు దాచుకోవడానికి ఒక గది కూడా లేదు, ఇబ్బంది. కానీ మనం నిద్రపోవడానికి ఉంది, తినడానికి ఇంకేం అడగాలి? దేవుడా మా మనసు మీ మీద నిలబడేట్టుగా మమ్మల్ని అనుగ్రహించండి. ఏమో అలవాటు అయిపోయింది. సంసారంలో పరిగెడుతున్న వాళ్ళంతా తిండి లేక పరిగెడుతున్నారా ఏంది? ఇంకా సంపాదించాలా, ఇంకా సంపాదించాలా. నన్ను మాట్లాడినండి మధ్యలో మీదే చెబుతాడు, వింటున్నారా? మీరు మాట్లాడైతే కూర్చొని ఇంకో క్వశ్చన్ వేస్తాయి ఇక్కడ, కూర్చొని మాట్లాడి. జనాలు తిండి లేక పరిగెడుతున్నారా ఏంది? ఎందుకు పరిగెడుతున్నారు? అందుకే మనకి తిండి ఉంది, అందుకే మేము పరిగెత్తటల్లా విచారం చేసుకుంటూ ఉంటాం. రేపా? రాజశేఖర్ చెప్పండి. చెప్తాం, మీరు రండి. వస్తాం మేము కూడా. ఎన్ని గంటలకు వస్తాం? అది మీరు చదివితే కదా. ఎన్ని గంటలకు వస్తారు అంటే మనకి క్లాస్ అవ్వగానే వచ్చారనుకో, స్టార్ట్ చేస్తే అయిపోద్ది కదా. మరి చెప్పాలి కదా, కళ్యాణం మళ్ళీ కావాలి. అది మీరు చెప్పాలి. అదే మీ టైం పడితే అడగాలి కదా. మీరు చెబుతారు ఈ టైంకి వస్తే బాగుంటుంది సార్ అంటే. అదేలే మరి ఇంతకుముందు వచ్చాం కదా, 3 ఏళ్ళ నుంచి వస్తాం. పోయిన సంవత్సరం వచ్చారు కదా. పోయిన సంవత్సరం నేను లేదు. మీరేమింది అంతకుముందు సంవత్సరం రాసేపు మీరు పోయిన సంవత్సరం మీరే వచ్చింది. హరే కృష్ణ. 9:30 అక్కడ ఉండాలి. అంతే. సరే.
కాబట్టి ఇక్కడ ద్విజుడు భగవంతుడిని సూదులు అడుగుతారు, భగవంతుడిని ఆత్మజ్ఞానం ఉండేవాళ్ళు ఏం అడుగుతారు. ఆత్మజ్ఞానం ఉండేవాళ్ళు మనం ఇంకా ఎందుకు మనసు, దేవుడు తెలిసినా కూడా ఎందుకు మనసు సంసారంలోనే పరిగెడుతుంది. సంసారంలో కంటే దేవుడే ఎక్కువ పరమ ఆకర్షణంగా ఉంటాడు, పరమ ఆకర్షణీయుడు. గాడ్ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్, బట్ వీ హ్యావ్ నో అట్రాక్షన్. భగవంతుడు అందరికంటే గొప్పవాడు అన్ని విషయాల్లో. కానీ మన మనస్సు ప్రధానమంత్రి గారు, కోటీశ్వర్లు, పెద్ద డాక్టర్లు ఇటంతా దేవుడి మీదకి ఎందుకు పట్టలేదు. ఇవన్నీ చూసుకున్నాం. మా అబ్బాయి ఆర్డీఓ, దేవుడి ముందు అపోస్ట్ అయింది కదా. మనకి అలవాటు అయిపోయింది మనం గొప్పలు చెప్పుకోవడం కొద్దిగా. కానీ దేవుడికి ఆయన గొప్పతనాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు, ఎంత గొప్పవాడు. ప్రధానమంత్రులంతా కూడా ఎంతకాలం ఉంటారు? 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు. భగవంతుడు శాశ్వతంగా, భగవంతుడు ఆయనకి అడ్డమే లేదు. అంతేగాని ఆయన ఏదైనా కూడా అనంత మాత్రంలో ఇక్కడెవరికీ లేదట్లా. భగవంతుడు ప్రతిదీ కూడా అంతులేని విధంగా. కాబట్టి ద్విజుడు భగవంతుడి విగ్రహాన్ని మనం ఎందుకు పూజిస్తామయ్యా? భగవంతుడు ఆయన్ని సర్వశక్తిమంతుడు, ఫోటో పెట్టుకున్న చాలు, విగ్రహం పెట్టుకున్న చాలు, మంత్రం దగ్గర పెట్టుకున్న చాలు. భావగ్రాహి జనార్దన. ఇంగ్లీష్ में लिखा है तेलुगु है? तेलुगु इंग्लिश कौन पढ़ेगा इधर? चलो उससे मैं क्या पूछा? मैं पूछा तेलुगु लिखना आता है क्या? तो बोला अम्मा अड़ू अड़ीदाने రండి. తెలుగు రాయడం వచ్చా బాగా ఇద్దరికి? తెలుగు వాళ్ళు కదా? तो हरिप्रेमा को फोन करो. ऐसा चलो अब इनको आता है, आप सिफारिश करना है, रेकमेंड करना है, और हिप सीरियल आने सब जाते हैं. कभी इंग्लिश में लिखा है क्या इधर? कोई इधर इंग्लिश में कभी श्लोक लिखा है क्या? हम लोगों ने नहीं लिखा. ऐसा क्या? क्यों? तेलुगु इंग्लिश आता है तो इंग्लिश में पढ़ेंगे, उसी को तेलुगु में लिखेंगे क्या? मैं नहीं लिखूंगा क्या इंग्लिश में पढ़ के? तो ఇక్కడ కపటత, ద్విజత్వము, విగ్రహము అంటే మనం శరీరం ఆత్మ ఈ రెండు తెలిసినటువంటి వాడే భగవంతుడి అవసరాన్ని గుర్తిస్తాడు. ఈ రెండు తెలిసినటువంటి వాడు భగవంతుడిని అడిగే పద్ధతి వేరుగా ఉంటుంది. మనమంతా దేవుణ్ణి మాకు భక్తి ఏంటి అని అడుగుతున్నాం కదా.
భక్తిని ఇవ్వండి. మా మనసును సంసారం నుంచి మరలించండి మీ వైపుకి. ఇదే దేవుని బయట వాళ్ళు ఏమైనా అడుగుతున్నారు ఇది అట్లా వాడికి అడగడం కూడా తెలియదు. వాళ్ళు వచ్చారు దేవుడి దగ్గరికి. అంటే దేవుడి దగ్గర రావడానికి ద్విజత్వము, అంటే ఆత్మ శరీరం తేడా తెలిసి ఉండాలి. అప్పుడు దేవుడి నుంచి ఎంత గొప్ప లాభాన్ని మనం పొందవచ్చు. రెండోది కపటత. కపటత అనేది మనకి ఉండకూడదు. దొంగచాటుగా కొన్ని పనులు చేయడం, బయటికి గొప్పగా కనిపించడం, లేదా మాట్లాడేది ఒకటి కానీ లోపల ఆలోచనలు వేరుగా. దేవుడి దగ్గర ఇవన్నీ వదిలిపెట్టాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు రెండోది విగ్రహం. దేవుడు కావాలని నీకు ఎత్తుక్కుంటూ పోతూ ఉండండి. ఆయన కనపడేదాకా ఎక్కడ కనపడతాడు? మనకు అర్హత లేకపోతే ఎక్కడికి పోయినా కనపడ్డాయని అంతే కదా. ఓ అని తిరుపతి పోతాడు. తిరుపతి పోతే కనపడతాడా? కనపడితే వెనక్కి వస్తారు. ఆయన దేవుడు కనపడితే మీకు రెడ్డమ్మ, నాయుడమ్మ, నెల్లూరు ఇవన్నీ పోతాయి. దేవుడు కనపడితే బస్ నేను ఒక భగవంతుడి దాసురాలని, అందరూ కూడా నాలాంటి దాసులు. అందుకే భక్తులు ఎప్పుడు ఈ రెడ్డి, నాయుడు ఇట్లంతా ఆలోచించరు. భక్తులు మంచితనం, ఎవరు చక్కటి భక్తులు వాళ్ళ దగ్గర మనం ఉంటే మనకు కూడా భక్తి కలుగుతుంది. ఎవరు భక్తి లేనటువంటి వాళ్ళు దొరకరు. కులాలు మతాలు చూసేదేలా, భక్తి ఉన్నవాళ్ళు భక్తి లేని వాళ్ళు రెండే చూసేది. అవునా కదా? ఎక్కడికైనా పోయినప్పుడు మీరు నన్ను చూస్తుంది ఈ స్వామి బ్రాహ్మణ, ఈ సమ్మన్ రెడ్డి అని, రాజశేఖర రెడ్డి లాగా, దాంతో మీకేం సంబంధం? మీరు చూసేది భక్తి. భక్తి ఉన్నవాళ్ళు మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలా. మనకుండే భక్తిని కూడా చెడగొట్టేవాళ్ళు వాళ్ళకి దూరంగా ఉండాలా. ఉన్నది విడిపోతుంది. ఆ కబుర్లు ఈ కబుర్లు పడి అపరాధాలు అంతే కదా. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. మీరు బాగానే కూర్చుని ఉంటారు, ఆ పక్కన వచ్చి చేరుతుంది, కబుర్లు చదువుతుంటే మీరు ఆఫ్ చేయొచ్చు. ఇవన్నీ భజన అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు బయటికి పోయి ఇక్కడ. కానీ మనకు కూడా ఉంది కదా లోపల కొద్దిగా. కాబట్టి అటువంటి విషయాలు మనకి రుచికరంగానే ఉంటాయి. శ్లోకం రాయమంటే ఇంగ్లీష్లో రాసిపోయింది. ఎవరు చదువుతారు దాన్ని? అటుపడి అడ్డలా. కాబట్టి విగ్రహాలని ఎందుకు పూజించాలి? శ్రద్ధగా ఉండి ఆ పుస్తకం ఏంటండి? ఇంగ్లీష్ అరివాళ్ళు 13. భగవంతుడిని మనం, ఎందుకంటే భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసు, భగవంతుడు ఎలాంటి శక్తివంతుడో తెలుసు. అదే మీరు సాయిబాబా ఫోటో పెట్టుకుని ఆయన కృష్ణుడు అనుకుంటే, మీరు ఫోటో లేకపోయినా కూడా మనసులో దేవుడిని పిలుచుకోవచ్చు. సాయిబాబా ఫోటో పెట్టుకు ఇంకేం ఫోటోలు వేస్తాం, ఇదే ఉంది, ఇది పెట్టుకుని దేవుడిని. ఎప్పుడైనా भक्ति राघव महाराज डिसाइपल बोलता है कुसुमा माता जी का, ब्रदर इन लॉ. तो
So we are reading 11th canto, 27th chapter, slokas 9 to 13. Topic is how to do archana. శ్లోకంలో ఈరోజు మేము చదువుతున్న శ్లోకంలో భక్తుడు ద్విజుడై ఉండాల, లేకపోతే దేవుడిని ఏం అడగాలో వాళ్ళకి తెలియదు. అది ఒక శరీరమే తెలిసినవాడు దేవుడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఇంకా ఇరికించండి సార్, ఆల్రెడీ ఇరుక్కుని ఉన్నారు, మనకి ఆత్మ తెలుసుంటే మమ్మల్ని బయట పెట్టండి అంటాం. అందరూ కేవలం భక్తులే దేవుడి ముందుకెళ్ళి మమ్మల్ని మాయ నుంచి బయటపెట్టండి, మమ్మల్ని మోహం నుంచి బయటపడేయండి, బంధాల నుంచి, మా బంధాలు అదే మీరు అడిగిన ఇప్పుడు ఆయన్ని ఏమన్నా అడిగారు? ఇంకేమన్నా? నేను అడిగేది దేవుడిని మీరు ఏమడిగారు ఇప్పుడు అంటున్నా. మీరు బ్రాహ్మణుడైతే మమ్మల్ని ఈ మోహం నుంచి, మాయ నుంచి, ఈ బంధాల నుంచి, ఈ సంసారం కోరి బయటపడేయండి స్వామి. దానివల్ల మేము ఇక్కడ నానా యాతనలు అనుభవిస్తున్నాం. కానీ ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాళ్ళు ఇంకా ఇవ్వండి స్వామి, అది కావాలి స్వామి, ఇది కావాలి స్వామి. ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి పడ్డాం మనం. మళ్ళీ అవే కోరికలు అడుగుతుంటే అది బుద్ధిహీనత. కాబట్టి భగవంతుడి దగ్గరికి వచ్చినవాడు ఎవడు లాభాన్ని పొందుతాడయ్యా అంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉందో. మిగతా వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ లాభానికి ఏం అడగాలో తెలియదు వాళ్ళకి, ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు. ఇస్కాన్లో భక్తులందరూ కూడా దేవుడిని ఈ దుస్తరమైనటువంటి మాయ నుంచి మమ్మల్ని బయటపడేయండి, మా మనస్సు మీ చరణాల మీద నిలబడేట్టుగా చూడండి, ఇట్లాంటి అడుగుతుంటారు. బయట వాళ్ళకి తెలియకపోతే ఏం అడుగుతారు వాళ్ళు? ఇంకా ప్రమోషన్ కావాలా, బస్సు నేను ఆంధ్రాలో నేను ముఖ్యమంత్రిని, నన్ను కూడా ప్రధానమంత్రిని చేయండి, అయితే ఇంకొద్దిగా తెలివితేట లేకుండా ఇంద్ర పదవి కావాలా. అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడే దేవుణ్ణి. రెండోది కపటత, అంటే మనకు అలవాటు అయిపోయింది డూప్లిసిటీ. దేవుడి దగ్గరికి వచ్చినా కూడా అబుద్ధి పోదు మనకి. దేవుడి దగ్గరికి వచ్చి మనం పాడు పనులు చేస్తూనే ఉండాలా, కానీ మీరు మాత్రం మమ్మల్ని క్షమిస్తూ ఉండాలి. అతను పాడు పని వదిలిపెట్టడానికి రెడీగా లేడు. మనం అంతా కూడా ఇది మన దేవుడు ఆల్రెడీ చెబుతున్నాడు మారటల్లా. ఆయన దేవుడి దగ్గరికి వచ్చి పోయి చేసేది పాడు పనులు, దేవుడికి వచ్చి మనం నన్ను భక్తుడు చేయండి. భక్తుడు కావాలంటే మనం ప్రయత్నం చేయాలా, ఈ అలవాట్ల నుంచి బయటికి రాడు. ప్రయత్నం చేయాలా, అడగాల. మేము మా వంతు కృషి చేస్తాం. డూప్లిసిటీ అంటే బస్ ఈ బలహీనతలన్నీ కూడా ఉంచుకోవాలా, ఆయన కూడా నేను శుద్ధ భక్తుడిని కావాలా. దట్ ఈస్ డూప్లిసిటీ, నాట్ పాసిబుల్. లేదా బయట వాళ్ళకి మనం గొప్ప భక్తుడిలాగా కనపడ్డాం, బయట వాళ్ళకి మనం గొప్ప భక్తుడిలాగా కనపడ్డాం, కానీ లోపల మనకి స్వార్థం, మనకి పెట్టి మైండెడ్నెస్, మామూలు ఆలోచనలు, స్వార్థం. బయటికి గట్టిగా కీర్తనలు చేస్తాం, భజనలు చేస్తాం. భగవంతుని ఎవరు మోసం చేయలేరు. అంటే ఇక్కడ బ్రాహ్మణుడై ఉండాలి, ద్విజత్వం ఉండాలి ఆత్మకి, శరీరానికి. రెండోది కపటత్వం అనేది ఉండకూడదు. మూడోది విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది మేము రాజకీయ నాయకులను చూసాం. విగ్రహం దగ్గరికి వస్తే ఇక శ్రద్ధ లేదు, పాడు లేదు, ఆ నమ్మకం లేదు. ఏదో అందరి ముందు దండం పెట్టకపోతే వీడు నాస్తికుడు అంటే ఊళ్ళో వాళ్ళ కోసం దండం పెడతాడు. దాన్ని ఏమంటారు? కపటత అంటారు. దండం పెట్టుకునేది నీకోసం పెట్టుకో,
చాలామంది చూస్తాం, మా మందిరానికి వస్తూ ఉంటారు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముడ్డి ఆయన వైపు పెట్టి మాట్లాడడం. నిజంగా దేవుడు అని ఆయన తెలిస్తే మీరు వద్దుకున్న పక్కకి నిలబడి, అంటే ఆయనకు అడ్డంగా నిలబడకూడదు. రథయాత్ర జరిగినప్పుడు కూడా వాళ్ళు దేవుడు కనపడుతున్నాడో లేదు జనాలకు అవసరం లే, అందరికీ నేను కనపడుతున్నానా లేదా, వచ్చింది దానికి దర్శనం చేసుకోవడానికి వచ్చావు, అది పోయింది దేవుడికి అడ్డంగా నిలబడి ఏం దేవుడిలాగా జనాలందరినీ పలకరిస్తాడు. వెనక నుంచి మెల్లిగా చొక్కా పట్టుకుని లాగుతాం. కొద్దిగా మీరు దేవుడికి అడ్డంగా నిలవ, కొద్దిగా ఓ మెట్టు కింద రండి పక్కకి. దేవుడిని అంత ఎత్తులో పెట్టింది ఎందుకు, అందరికీ దర్శనం కలగాలని. మీరు ఆయనకు అడ్డంగా నిలబడి ఇట్టు అని తిరుగుతాడు. మీరేమీ కలుగుతారు ఆశీర్వాదం దేవుడికి. మనకే గతి లేదు, ఊళ్ళో వాళ్ళకి ఏం ఆశీర్వాదిస్తాం. అంటే దాని డూప్లిసిటీ అంటే, కపటత అంటే భక్తుల్లాగా కనిపించడం, కానీ ఆ విధంగా కనిపించి మన యొక్క లోపల ఉన్న కోరికల్ని మనం ఎలా పూర్తి చేసుకోవాలి. బయటికి భక్తుల్లాగా కనిపించాడా, లోపల కూడా కోరికలు. భక్తులు అంటే అకించన, అందుకే భక్తులది దాపరికమే ఉండదు, వాళ్ళది సరళత. చెప్పాను ఇందాక, మీరు రావడానికి ముందు తినడానికి ఉండడానికి ఉంది, ఇంకేం అడగాలి దేవుడిని, తినడానికి ఉండడానికి ఉంది, ఏం అడగక్కర్లా. భక్తి ఎందుకు 25 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, ఆయన కూడా మన మనసు దేవుడి మీదకి ఎందుకు పట్టలేదు. ఇన్నేళ్ల నుంచి దీక్ష తీసుకున్నాం, ఇన్నేళ్ల నుంచి భయం చేస్తున్నాం, కానీ మనం వదలకపోతే దేవుడు ఏం చేస్తాడు. వదలాలని మనకి తెలుసు, కానీ వదలాలని తెలుసు కానీ వదలదలుచుకోవట్లేదు మనం. దిస్ ఇస్ కాల్డ్ డూప్లిసిటీ. తెలుసు, ఆయన కూడా వాటిని పట్టుకుని ఏళ్ళాడడం. ఎవరికి నిన్న బాధ్యతలు అయిపోతే మనం ఇంటి నుంచి వెళ్ళిపోయి దేవుడి సేవల్లోకి వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ మనకి ఈ సౌకర్యాలు, మనకి ఈ వసతులు అన్నీ ఉండవు. చలో అక్కడికి ఏం పోతానులే అంటే, మీకు దేవుడు సేవ కంటే వసతులు ఎక్కువ ఇంపార్టెంట్. అది కావాలి ఇది కావాలంటే వీలు కాదు. మనకి భక్తి కావాలంటే కొద్దిగా భౌతిక జీవితంలో అసౌకర్యం. మందిరంలో వండింది తినాలా, ఇంట్లో కావాల్సింది వండించుకొని తింటారు, అంతే కదా. మందిరంలో అందరికీ వండింది తినాలా, ఇంట్లో ఉంటే ఈరోజు గుత్తి వంకాయ వండు, ఈరోజు అది వండు ఇది వండు. మీరు భక్తిలో ఉంటే పట్టించుకోండి, ఏదో ఉప్పు కారం సరిగ్గా వేసి అంత భోజనం పెడితే చాలు. నిజంగా మనం రుచి చూసేది ఉప్పు కారాలే. అది అట్లా మందిరంలో వేస్తారు, బయట వేస్తారు. కాబట్టి మందిలోకి వచ్చిండేవాడు పట్టించుకోడు, ఏదో క్లాస్ అవ్వగానే వేళకి ఏం భోజనం తినడం పోతాడు. అంటే కాబట్టి ఇక్కడ ఒకటి వచ్చి కపటత్వం అనేది ఉండకూడదు. రెండోది, దేవుడి దగ్గర లాభాన్ని పొందాలంటే మీకు ఆత్మకి శరీరానికి తేడా తెలిసి ఉండాలి. మూడోది, విగ్రహాన్ని మన విగ్రహం ఏం దేవుళ్ళే, అంతా దేవుడే అనే దానికి విగ్రహమే కాదు, చూసేదంతా కూడా దేవుడే, అంటే అంత భగవంతుడి శక్తి. విగ్రహం ఎందుకు పెట్టుకున్నా అంటే మనం అనుకూలంగా ఉంటుంది ఆయనతో మాట్లాడడానికి. ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు, కానీ నేను ఎలా ఆయన రూపాన్ని ఎలా నేను అప్రిషియేట్ చేయాలా, ఎలా ఆయన ఏం చెప్పాలనుకుంటే ఎలా తెలుస్తుంది. విగ్రహం ముందు నిలబడితే మీరు శ్రద్ధగా ఉంటే భగవంతుని చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఆయన మీతో మాట్లాడినట్టుగా లోపల నుంచే మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి లోపల. ఈరోజు మేము భగవద్గీతలు చదివాం 10వ అధ్యాయంలో
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతితే. ఎవరైతే ప్రీతితో ఎప్పుడు వాళ్ళు అంటే మనస్సు నిర్మలం చేసుకుంటూ ఉంటారో వెంటనే వాళ్ళకి పరమాత్ముడితో సంబంధం అనేది కనపడడం ప్రారంభమవుతుంది. మనసు బ్లాక్ చేస్తుంటే కన్సల్ట్ యువర్ మైండ్, బట్ రిమూవ్ యువర్ మైండ్, దెన్ యూ కెన్ కన్సల్ట్ ది పరమాత్మ. అంటే ఎవరైతే శ్రద్ధగా చేస్తూ ఉంటారో భగవంతుడు వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడడం రెండు రకాలు. నేను ఫోన్లో మాట్లాడచ్చు అని నేనే మాట్లాడుతున్నా, లేదా మీ దగ్గరికి ఈ విధంగా ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడతా. సేమ్ థింగ్. ఫోన్లో మాట్లాడినా కూడా నేను దూరంగా ఉన్నా, వచ్చి మీతో వ్యక్తిగతంగా చెప్పలేకపోతున్నా. మీ పేరేమన్నారా? నారాయణ శిల, శాలిగ్రామ్ దాస్, శాలిగ్రామ్ దాస్ ఇన్ అదర్ వే, నారాయణ శిల దాస్. ఇప్పుడు మీ పేరు అడిగి విని గుర్తుపెట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అంటే నాలుగైదు మాటలు కలుసుకుంటామంటే పేరు కూడా తెలుసుకో. రెండు పేర్లు పవిత్రమైన. ఎవరు మందిరానికి వస్తూ ఉంటారు వాళ్ళు? ఈరోజు ఏంది విశేషం? ఇది ఇది రేపు నైవేద్యం పెట్టాలి. అయితే చెప్పని బొక్కెళ్ళి బోల్తాయి. సో ఈ శ్లోకంలో ఈ 3 పాయింట్లు, 2 పాయింట్లు అయిపోయినాయి. కపటత్వం, ద్విజత్వం. 3వ పాయింట్ విగ్రహం. భగవంతుడి తెలుసు మనకి. భగవంతుడి విగ్రహాన్ని పెట్టుకుంటే మనం ఆయన్ని చక్కగా పద్ధతిలో పూజించవచ్చు. దీనికి ఎక్కడ తిలకం పెట్టాలా, ఎలా గుడ్డలు కట్టాలా, విగ్రహం పెట్టుకుంటే చక్కగా భగవంతుడిని మనం చక్కగా సేవించుకునే అవకాశం కలుగుతుంది. అలాగే భగవంతుడి కళ్ళు, విగ్రహానికి కళ్ళు ఉంటాయి. చూస్తే మన ప్రార్థనలు బట్టి ఆయన మనతో మాట్లాడగలడు. విగ్రహానికి అంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఈ రకంగా భక్తులు వాళ్ళ జీవితాన్ని విగ్రహంతో ముడివేసుకుని ఇంట్లో నిద్ర లేవగానే ముందు ఆ దేవుడి ఫోటో ముందుకెళ్ళి నమ్మకం, మనకి సంరక్షణ అనుభవం కలుగుతుంది. ఈయనున్నాడు, నేనేం భయపడక్కర్లేదు. ఈయనున్నాడు, ఇంత చెప్పుకోవచ్చు. నేను శ్రద్ధగా ఆయన ముందు కూర్చుంటే ఆయన నాకు లోపల నుంచి, బయట నుంచి కూడా మాట్లాడగలడు. కానీ మనకి ఏం అర్హత లేదు. ఇది చీప్ కాదు. గాడ్ ఈజ్ నాట్ సో చీప్. మనకి ఎంతో మనకి అంటే అంటాడు కదా ఆ శ్లోకంలో, యుగాయుతం నిమిషేన చక్షుషా ప్రవృత్సాయుతం శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహణమే అని ఆ శ్లోకాలన్నీ కూడా ఆఖరి శిష్టాష్టకంలో ఉండే ఆఖరి శ్లోకాలు. అయినందత నూజ కింకరం పతితం మాం విషమే భవాంబుదో కృపయాతో పాద పంకజ. ఒక ధూళికణంగా నా అస్తిత్వాన్ని నేను పెద్ద గొప్పగా నేను గోపికలు అవ్వాలా, గోలబాలు అవ్వాలా, ఒక ధూళికణంగా ఉండకూడదు. అంటే పూర్తిగా మనం అహంకారాన్ని వదిలిపెట్టి ఆ తర్వాత నయనం గలదశ్రుధారయ వదనం గద్గద హృదయాగిర పులకైర్ నిశ్చితం ఒప్పు కదా. అంటే మనం
శ్రద్ధగా నియమాలు పాటిస్తూ సేవ చేస్తూ ఉంటే మన పరిస్థితి ఏమవుతుందో చెబుతున్నాడు. నయనం గలదశ్రుధారయ, నా కళ్ళ నుంచి అశ్రుధారులు, వర్షపు దారులు వలె అశ్రుధారులు. వదనం గద్గద హృదయాగిర, ఒళ్ళో కంపనలు. నయనం గలదశ్రుధారయ కంఠం గద్గదయాగిర పులకైర్తను తవనామ ఆశ్రయ. భగవన్నామాన్ని శ్రద్ధగా చేస్తుండే. ఇది భగవన్నామం విగ్రహం ఏ విధంగా దేవుడో భగవన్నామం కూడా దేవుడే. అంటే విగ్రహం కంటే కూడా భగవన్నామం ఇంకా ఎక్కువ మేలు చేస్తుంది. విగ్రహాన్ని అన్ని చోట్ల పట్టుకుపోలేము. టాయిలెట్లోకి, బాత్రూంలోకి, ఎక్కడ పడితే స్కూల్లోకి. కానీ భగవన్నామాన్ని పట్టుకుని ఎక్కడికైనా పోవచ్చు. ఆ రకంగా భగవంతుని ఎప్పుడూ మనతో పాటు ఉంచుకోవచ్చు. తర్వాత ఈరోజు శ్లోకంలో మనిషి దంతధావన స్నానము అంటే నామం జపం చేయడానికి ఎప్పుడైనా కూడా. కానీ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే మనకి కొద్దిగా భయం ఉండాలి. నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నా, ఉతకని గుడ్డలు వేసుకుని ఎలా, స్నానం చేయకుండా ఎలా, నేను తిలకం పెట్టుకోకుండా ఎలా, కంటిమాలు వేసుకోకుండా ఎలా, పద్ధతిలో అంటే సావధానంగా. అలాగే నేను 16 మాలలు చేయకుండా నేను విగ్రహాల దగ్గరికి వెళ్ళి సేవ చేయడం తప్పు కదా. ఎందుకంటే రోజు కనీసం 16 మాలలు చేసేవాళ్ళే దేవుడి విగ్రహాలకి సేవ చేయాలి. అంటే 16 మాలలు కనీసం కాబట్టి అది కూడా చేయకపోతే ఆయన ఆలోచనలు ఎక్కడెక్కడికి పోతూ ఉండొచ్చు. కనీసం చేయాల్సిన చేయకపోతే ఇంక ఏంటి మనకి ఆ దేవుడు అంటే మనకి ఏం సీరియస్నెస్ ఉంది. అందుకే ఇక్కడ చదువుతున్నాడు, పళ్ళు తోముకోవాలా, స్నానం చేయాలా, తర్వాత తిలకం పెట్టుకోవాలా, తర్వాత దీని అంటారు పంచకర్మలు, నామధారణ చేయడం, తిలకం ధారణ చేయడం. మనం నామధారణ అంటే మంత్రదీక్ష, మంత్రం, తిలకం, తర్వాత నామము. మన పేరు మీ పేరు లక్ష్మి, మీ పేరు శ్రీమన్నారాయణ, అది మార్చి నారాయణ చలదాస్ అంటే మంత్రం ఒకటి. రెండోది తిలకం పెట్టుకోవడం. మూడోది మనం మంత్రోచ్చారణ చేయడం. ఇట్లా మిగతా 2 వాట్ ఆర్ ది అదర్ 2 మంచి. ఎవరైనా కూడా పంచ సంస్కారాలు అంటారు. మనిషి గురువుని ఆశ్రయించినప్పుడు పంచ సంస్కారాలు అంటే మనం కమిట్ అవుతున్నాం. నేను ఇంక ఈ ప్రపంచానికి చెందను, నేను భగవంతుడికి చెందిన వాడిని. అందుకే మన శరీరాన్ని మందిరంలాగా దేహం మీద మనం తిలకం మార్కులు, ఈ శరీరాన్ని ఇంకా పవిత్రంగా క్లబ్బులకు పోవడం, సినిమా హాళ్ళకి పోవడం ఇట్లంతా లేకుండా ఇది చేయాలా. పంచ సంస్కారాలు విగ్రహం అదొక శ్లోకం, అది అయిపోయింది. అది ఇప్పుడు ఇంకో శ్లోకం చదువుతున్నాం. మనిషి విగ్రహం దగ్గరికి వెళ్ళాలన్నారు. ఎలా వెళ్ళాలంటే పంచ సంస్కారాలు అయి ఉండాలి. గురువుని ఆశ్రయిస్తే మనకి ఆయన ఈ పంచ సంస్కారాలు చేస్తాడు.
మన పేరు మారుస్తాడు, మనకి మంత్రం ఇస్తాడు, ఒంటి మీద మనం తిలకం పెట్టుకోవాలా. ఇంకా మిగతా రెండు రిమెంబర్ వస్తున్నాయి ఇక్కడ. మనస్సు నా యందు లగ్నము చేసి 3 సంధ్యాకాలాల్లో గాయత్రి మంత్రోచ్చారణ. ఆ విధంగా కర్తవ్య మనిషి నన్ను అర్చించవలను. అంటే ఇవి కూడా మన జీవితంలో భాగం అయిపోవాలి. సంధ్యాకాలం రాగానే బ్రేక్ వేయడం, గాయత్రి జపం చేసుకోవడం, రాత్రి ప్రాతకాలం రాగానే ఇంకా నిద్రపోతూ ఉండొచ్చు, నిద్రమత్తు ఉంటుంది, లేదు నేను సంధ్యాకాలంలో ప్రాతకాలం నిద్రపోకూడదు. ఈ రకంగా అర్చన వేదములతో చెప్పబడిన కామ్యకర్మ ఫలముల నుండి ఆరాధకుడిని, మామూలుగా మనకు అందరూ కూడా కామ్యకర్మలు చేస్తూ ఉంటాం. మనం దేవుణ్ణి విధిగా ఆరాధన చేస్తుంటే మనం కామ్యకర్మల నుంచి బయటికి రాగలుగుతాం. చెప్పాం కదా, మరి తినడానికి ఉండడానికి ఉంటే వస్తే మంచిదే, కానీ దేవుడి సేవలకు ఉపయోగించి రాకపోయినా ఇబ్బంది ఏం లేదు. స్త్రీ విగ్రహాన్ని ఇక్కడ చదువుతున్నాడు. విగ్రహం అనగానే దాన్ని ఎన్ని విధాలుగా చేస్తారు, ఇది కంఠస్థం చేయాల్సిన శ్లోకము. శైలి, శిల అంటే శిలని మర్రసి వచ్చేది శైలి. దారు అంటే చెక్క. మన జగన్నాథుడి విగ్రహాలు చెక్కలతో తయారు చేస్తారు, మిగతా విగ్రహాలు లోహంతో తయారు చేస్తారు, లేదా మార్బుల్ అంటారు కదా, చలురాయి విగ్రహాలు, లేదా గ్రానైట్ విగ్రహాలు ఆళ్ళగడ్డ దగ్గర. ఇక్కడ భగవంతుడి విగ్రహాలు రాతితో చేయవచ్చు, చెక్కతో చేయవచ్చు, ఆ తర్వాత లోహంతో చేయవచ్చు, పంచధాతువులు అష్టధాతువులతో, తర్వాత మట్టితో చేయవచ్చు. మట్టి విగ్రహాలు కూడా మనం వినాయక చవితి అప్పుడు తెచ్చుకుంటాం. దేవుడేది మట్టి లెక్క పెట్టండి. ఇది ఎన్ని రకాలుగా దేవుడిని ఏ భౌతిక వస్తువులతో, మట్టితో చేయొచ్చు, చెక్కతో చేయొచ్చు, లోహంతో చేయొచ్చు, రాతితో చేయొచ్చు, ఇసుక మీద కూడా. దాన్ని ఏమంటారు? సైకత లింగం. లింగం అంటే విగ్రహం, సైకత లింగం ఉన్నాయి కూడా. తర్వాత పెయింటింగ్, చిత్రం, జస్ట్ కాగితం మీద. అంటే మనం అప్పుడప్పుడు విగ్రహాలు పూజించే అంత ఏర్పాటు మనకు లేకపోతే ఫోటో పెట్టుకుంటాం, ఏం తేడా లేదు. ఫోటోకి విగ్రహాలకి తేడా ఏం లేదు. విషయం అర్థమైతే ఆ దేవుడి యొక్క రూపం అనేది ఉంటే మనం చక్కగా ఆయనకి అన్ని సేవలు చేయొచ్చు. తర్వాత మనస్సు, మనోవిగ్రహం. మనస్సులో కూడా మనకి ఇది అలవాటైపోయింది. ట్రైన్కి వెళ్ళిపోతాం మనం బయటికి ఒక వారం రోజులు, కానీ కూర్చుని మందిరంలో మనం జగన్నాథుని ఏ విధంగా చూసాం, మనస్సులో ఆవాహన చేయొచ్చు. ఆవాహన, ఇన్వొకేషన్. అంటే మనోవిగ్రహం అంటారు. తర్వాత ఇసుక విగ్రహం, మట్టి విగ్రహం, రాతి విగ్రహం, చెక్క విగ్రహం, తర్వాత మణిమయ విగ్రహం, మణులతో కూడా. వెంకటేశ్వర అప్పుడు మణులతో, ఒళ్ళంతా మణులు పెట్టేసి, మణులతో అంటే ఐశ్వర్యం ఉంది. దాని మణులు ఏం చేయాలి? పెళ్ళడానికి మణులు, దేవుడికి ఇవన్నీ కూడా దేవుడికి చెందుతాయి, మనం పెట్టుకోకర్లా. మణులు, బంగారం ఉన్నాయా? ఒంటి మీద బంగారం ఏమన్నా? ఒంటి మీద ఏమన్నా బంగారం ఉందా? భక్తులకి ఆ బంగారం మీద మోహం ఏమి ఉండదు. ఎవరికి కాదు, ఎవరు తినేది కాదు, పట్టుకెళ్ళేది కాదు. దేవుడిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో అది వదిలేసి బంగారాన్ని గుర్తుపెట్టుకోవడం. ఎత్తుకున్నాడు అక్కడ పోగులు అక్కడ పెట్టారు, రోజు పోగులు అక్కడ పెట్టారు, ఎవడో లేపుకుపోతాడు అక్కడికి, దరిద్రం వదిలింది. అయితే మనసు అంతా అక్కడే ఉంటుంది బంగారం మీద, అనే కదా.
ఇచ్చి పారేస్తే దేవుడికి దరిద్రం వదులుతుంది, ప్రశాంతం తినడం, పండుకోవడం, లేని వదిలేస్తే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. ఆఖరిలో ఇంకా ఇది చదివేసి ఆఫ్ చేస్తాం. ఈ విధంగా ఇవన్నీ కూడా భక్తుడి యొక్క కోరికలు తీర్చగలవంట. నా దగ్గర ఫోటోనే ఉంది, దేవుడి కోసం మీ శ్రద్ధగా ఫోటో ఉందంటే ఇమీడియట్గా మీకు మీ కోరికలు తీరుతాయి. కృష్ణుడిని పెట్టుకుని వెనకాల పడ్డారంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువే దొరుకుతుంది జీవితంలో అని జీవ గోస్వామి వివరించారు. విశుద్ధ భగవత్ ప్రేమను కోరేడి వారు వాళ్ళు ఇత్తడితో కానీ బంగారంతో కానీ నిరంతరము భగవంతుని అర్చిస్తూ ఉండాలి. నిత్య సేవ అంటే విగ్రహాలు పెట్టుకున్నామంటే బుద్ధి పుడితే పూజ చేయడం, మీ మైండ్ని కంట్రోల్ చేసుకుని రోజుకి 3 హారతులు అంటే 3 హారతులు, 6 హారతులు అంటే 6 హారతులు, ఏ నియమాలు పెట్టుకుంటే దానివల్ల మనం సత్వగుణంలోకి వస్తాం. ఏదో సత్వగుణంలో ఉంటే పూజ చేయడం, లేకపోతే వదిలిపారేయడం అక్కడ అంటున్నాడు. విగ్రహారాధన నిరంతరము కొనసాగించవాలి. కృష్ణ చైతన్యంలో విగ్రహారాధనను అలక్ష్యపరచకూడదు. నిజంగా మనకి కృష్ణతత్వం అర్థమైతే శ్రద్ధగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సాష్టాంగపడి దండం పెట్టాం. ఐఎమ్ నథింగ్, యు ఆర్ ఎవ్రీథింగ్. మామూలు వాళ్ళకి విగ్రహం ఏం మాట్లాడుతుంది, ఏం చేసుకుంటుంది. మనం మనుషుల్ని సీరియస్గా తీసుకుంటాం. మంత్రి గారు వస్తున్నారు అంతా, కానీ భగవంతుడి విగ్రహం లేదా రథయాత్ర విషయం తెలిసిన చక్కగా నాకు అవకాశం కలుగుతుంది. భగవంతుడిని దర్శించుకుని సేవించుకునే అవకాశం. అన్ని జీవులకు ఆశ్రయముగు విగ్రహం తాత్కాలికం, శాశ్వతం అని 2 విధాలుగా ప్రతిష్ఠ చేయవచ్చు. ఉద్ధవ, ఆవాహన చేయబడినటువంటి శాశ్వత విగ్రహానికి ఎప్పుడు ఉద్వాసన మనం వినాయకుడి విగ్రహాలకు ఉద్వాసన చెబుతాం కదా, మనం దాన్ని ఏమంటారు నిమజ్జనం చేస్తాం అంటే ఉంది ఆ సాక్షిని కూడా. ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు తాత్కాలికం, శాశ్వతం. అంటే ఫోటో పాడైపోతుంది, చెదలు పట్టేస్తుంది. దాన్ని మళ్ళీ ఒక పద్ధతిలో దాన్ని నిమజ్జనం చేస్తే మళ్ళీ ఇంకోటి ఎందుకంటే కాగితాలు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, అందుకని విగ్రహాలను పెట్టుకుంటాం, అందులో చెక్కు చెదరకుండా. భక్తులు తమను భగవంతుని నిత్య దాసులుగా ఎరిగి విగ్రహాన్ని సాక్షాత్ దేవుడిగా గుర్తించి శాశ్వత ప్రతిష్ట కావించి నిరంతర సేవలో, భగవంతుడి సేవలో లేకపోతే మన మనస్సు మళ్ళీ పాత బుద్ధులు. భగవంతుడి సేవలో ఉన్నంతకాలం మన బుద్ధి తిన్నగా ఉంటుంది. భగవంతుడి సేవలు వదిలిపెట్టామంటే మళ్ళీ మనకి మనసులో ఇంకేవో ఆలోచనలు. ఇక్కడ చూస్తున్నాడు నిరంతర సేవలో భక్తులు ఉండెదరు, కానీ నిరాకారవాదులు భగవంతుడి రూపాన్ని కూడా మాయ, రాళ్ళను పూజిస్తే చెక్కలు అది ఏమన్నా దేవుడు అయింది వాళ్ళ మాయావాదుల యొక్క అంటే వాళ్ళ ఉద్దేశంలో దేవుడికి ఆకారం లేదు, ఏదో వరకు నేను ఆ విధంగా అనుకుని ఆ నిరాకారంలో కలిసిపోవాలి. డజంట్ మేక్ ఎనీ సెన్స్. కలిసిపోయి అల్టిమేట్లీ రిడిక్యులస్ ఫిలాసఫీ మాయావాదం, అద్వైతవాదం. కానీ నిరాకారవాదులు భగవంతుని నిత్య రూపాన్ని, అది కూడా తాత్కాలికం అంటే రాముడు కృష్ణుడు కూడా పుట్టారు, చనిపోయారు, గొప్ప పనులు చేస్తారు కాబట్టి వాళ్ళని దేవుడు అంటున్నావు. అట్లా దే ట్రై టు టాక్ లైక్ దట్.
యథార్థమును వారు భగవంతుడిని వాళ్ళు భగవంతుడు కావాలని చెప్పి సాధన చేస్తూ ఉంటారంట. లౌకికులు భగవంతుడిని లౌకికులు వచ్చి భగవంతుడిని సప్లయర్గా పూజ చేస్తాడు. మాయావాది వచ్చి భగవంతుని నేనే దేవుడు అయిపోవాలా, అహం బ్రహ్మాస్మి, ఆ పద్ధతిలో మాయావాది. లౌకికులు వచ్చి సప్లై, మా డిమాండ్స్ అన్ని నువ్వు సప్లై చేయని చెప్పి ఈ రకంగా తప్పుడు పద్ధతిలో వారు ఇంద్రియ భోగము కొరకు ధర్మకార్యాలని కావించెదరు. స్వలాభానికై భగవంతుని వాడుకునే విధంగా వాళ్ళు అటువంటి పూజా పద్ధతులు ఇష్టపడతారు. కానీ కృష్ణ భక్తులు భగవత్ సేవలో నిరంతరం నెలకొని ఉందరు. నేను పూజ చేస్తే ఒకరోజు నేనే దేవుడిని అయిపోతా అప్సైడ్, లేదా దేవుడి దగ్గరికి వెళ్ళి రోజు భక్తుడిలాగా, కానీ దానికి వాళ్ళు రోజు పోయి దేవుడిని అడుగుతున్నారు. దేవుడికి సేవ అందుకే హరే కృష్ణ మంత్రం అంటే దేవుడిని సేవ అడగడం కదా. ప్రభుపాద అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే. మేము మీ సేవను వదిలిపెట్టి మాయ సేవలో పడి సాగు దెబ్బలు తింటున్నాం, కాబట్టి అయినా కూడా మేము వదిలిపెట్టలేకపోతున్నాం మాయని. మీరు దయచేసి మీ సేవలో పెట్టుకోండి. మీ సేవలో ఉంటే మాయ సేవలో పడడానికి సమయం ఉండకుండా. కాబట్టి భక్తులు భగవత్ సేవలో నిరంతరము నెలకొందరు. వారు నిరంతరము పూజించడి నిమిత్తం విగ్రహాల్ని శాశ్వతముగా ప్రతిష్ఠ చేదురు. కోరికలు ఉన్నవాళ్ళు టెంపరీగా ఆ రోజు వినాయక చవితి అని, కానీ నిజంగా భక్తి ఉన్నవాళ్ళు విగ్రహాలు వాళ్ళ జీవితం అంతా కూడా మనం ఎందుకు విగ్రహాలు పెడతాం, నా బతుకంతా ఈ సేవలో గడిచిపోవాలి అందుకని చెప్పి ఆచార్యులు వచ్చి విగ్రహాలు పెట్టి శిష్యులంతా ఇంకా మీ జీవితం అంతా కూడా దేవుడికి సేవలు ఆగకుండా చక్కగా సేవల్లో ఉండి మీరు ఆనందాన్ని పొందండి, మీ జన్మను తరింపజేసుకోండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి